తేజస్వి గారు, మీరిప్పుడు లంచ్‌కి వేయించుకొని పెట్టాలని, కొంచెం పప్పు, అన్నం ఎలా పెట్టాలో దానికి చెప్పారు. అది లంచ్‌కి మాకు ఓకే. కానీ డే స్టార్టింగ్ నుంచి నైట్ పడుకునే వరకు పిల్లలకి ఎలాంటి ఫుడ్ పెట్టాలి, ఈజీగా డైజెస్ట్ అవ్వాలని ఉంటుంది? యాజ్ ఏ న్యూట్రిషనిస్ట్‌గా మంత్స్ బేబీస్‌కి మార్నింగ్ నుంచి నైట్ వరకు డైట్ ఎలా ఉండాలో కొంచెం చెప్పండి. యాహ్! సో, మళ్ళీ ప్రతి బేబీకి డిఫరెంట్‌గా ఉంటుంది. ప్రతి పాప, బాబుకి డిఫరెంట్‌గా ఉంటుంది. సో, కొంతమంది పిల్లలకి ఏంటంటే ఎక్కువగా తల్లిపాలే అలవాటు అయ్యేసరికి ఈ ఫుడ్స్ అనేవి ఒకటేసారి వాళ్ళు యాక్సెప్ట్ చేయలేరు. అవును. అది. సో, ఎప్పుడు ఫోర్స్ చేయకూడదు. ఏ పిల్లలకి కానీ ఫోర్స్ ఫీడ్ చేయకూడదు. లేదు 6 నెలలు వచ్చేసింది, 7వ నెల వచ్చేసింది, మనం పెట్టాల్సిందే అని ఫోర్స్ చేయకూడదు. అప్పుడు ఏం చేస్తారంటే పిల్లలు, వాళ్ళు తల్లిపాలు తాగేది కూడా మానేస్తారు. ఆ బాధలో తల్లిపాలు కూడా మానేస్తారు. సో, ఏది స్టార్ట్ చేసినా స్లోగా స్టార్ట్ చేయాలి. అండ్ ఒకటేసారి చాలా వెరైటీస్ పెట్టకూడదు. సో, తల్లిపాలు ఇస్తూనే మధ్య మధ్యలో ఇలాంటి ఫుడ్స్ ఇవ్వాలి. అంటే అన్నం, పప్పు బాగా ఉడకపెట్టేసి ఒక జావలాగా చేసి ఇవ్వడం. ఓకే, అది ఒక మీల్. అది మీరు పొద్దున్న టిఫిన్ లాగా ఇచ్చినా లేకపోతే లంచ్ లాగా ఇచ్చినా పర్వాలేదు. రోజుకి ఒక ఫ్రూట్, ఏదో ఒక పండు మ్యాష్ చేసేసి, బాయిల్ చేసి మ్యాష్ చేసేసి ఇస్తే చాలా మంచిది. ఏ పండైనా బాయిల్ చేయొచ్చా? ఏ పండైనా చేయొచ్చు. అన్నీ కాదు, లైక్ బనానా, అరటిపండు అయితే బాయిల్ చేయలేము, కానీ దాన్ని బాగా మ్యాష్ చేసేయాలి. అంటే బాగా మెత్తగా చేసేసి, బాగా పండిన అరటిపండు గుజ్జు. యా, అరటిపండు గుజ్జు. కొంతమంది అది మామూలు మెత్తగానే ఉంటుందని బాగా మెత్తగా చేయకుండా, గ్రైండ్ చేయకుండా ఇస్తారు. అలా చేయకూడదు. ఎందుకంటే మనకి ఎంత బాగా అరుగుదల అవుతుందో పిల్లలకి అంత బాగా అవ్వదు. ఎందుకంటే వాళ్ళు ఇంకా డెవలపింగ్ స్టేజ్లో ఉన్నారు, ఇంకా పెరిగే స్టేజ్లో ఉన్నారు. కాబట్టి స్టార్టింగ్ కాబట్టి ఇంకా కాస్త జాగ్రత్త, చాలా జాగ్రత్త. అండ్ చాలా చిన్న క్వాంటిటీ. సో, పొద్దున్న మీరు ఫస్ట్ స్టార్ట్ చేసేది ఒక పండుతో స్టార్ట్ చేయొచ్చు. యాపిల్ ఇంకా అరటిపండు అయితే, ఈ రెండు అయితే బెస్ట్ ఫ్రూట్స్ పిల్లలకి స్టార్ట్ చేసేది. సపోటా ఒకటి. బనానా కూడా ఆ గింజలు అవి పిల్లలకి డైజెస్ట్ అవ్వవు. అది అందుకనే మెత్తగా చేసినప్పుడు ఆ గింజలు తీసేయచ్చు. చాలా మంది పెద్దవాళ్ళు బనానా చుట్టూ తీసి పెడతారు, గింజలను అవాయిడ్ చేస్తారు. అవును, అవాయిడ్ చేస్తారు. సో, అది తీసేసి పెట్టచ్చు. అండ్ మిగతాది చుట్టుపక్క ఉండే గుజ్జులాగా చేసేసి అట్లా ఇవ్వచ్చు. అది ఇవ్వచ్చు. యాపిల్ ఏం చేయాలంటే కొంచెం స్టీమ్ చేయాలి. ఓకే, అలా పెట్టకుండా ఫస్ట్ టైం యాపిల్ ఇస్తున్నారంటే స్టీమ్ చేయాలి. కొంచెం ఒక్క 10 సెకండ్లు లేకపోతే 20 సెకండ్లు చేస్తే చాలు. స్టీమ్ చేసినాక తొక్కు తీసేసి అదొక్కటి బాగా గుజ్జులాగా చేసేసి ఒక పేస్ట్ జ్యూస్ కూడా అనను, ఒక జావలాగా చేసేసి అప్పుడు ఇవ్వాలి. అట్లా బాగా స్మాష్ చేయాలి బాగా, అంటే ఈజీగా డైజెస్ట్ అవుతుంది. ఓకే, సో ఇది ఒకటి. సో, రోజు మార్నింగ్ ఒక ఫ్రూట్, మధ్యాహ్నం ఇట్లా అన్నం, పప్పు. రాత్రికి కూడా అన్నం, పప్పు అరగదు మీ పాపకి కానీ బాబుకి కానీ అలా ఉంటుంది అంటే పప్పు అవాయిడ్ చేసి అన్నంలోనే ఏదో ఒక్క కాయగూర, క్యారెట్ కానీ లేకపోతే చిన్న ఆలుగడ్డ ముక్క చాలా చిన్నది, లేకపోతే బీట్రూట్ చిన్నది, చాలా చిన్నది, బాగా దాన్ని ఉడకపెట్టి బాగా మ్యాష్ చేసేసి మెత్తగా అది పెట్టచ్చు. ఓకే, సాల్ట్ అవేమైనా యాడ్ చేయొచ్చా? ఉప్పు వేయచ్చు కొంచెం, 2 చిటికెళ్ళు. ఇది ఏంటి, నెయ్యి, పెప్పర్ అసలు నెయ్యి వేయచ్చు. కొంతమంది ఏం చేస్తారంటే బాగా నెయ్యి వేసేస్తారు, 1-2 స్పూన్లు వేసేస్తారు. పిల్లలు ఇంకా బాగా హెల్దీగా పెరగాలి అని నెయ్యి ఎక్కువ పోసేస్తారు. అట్లా కూడా చేయకూడదు. ఎంత వేయాలో అంతే వేయాలి. మరీ ఎక్కువగా 2 స్పూన్లు, ఒక్కసారి మధ్యాహ్నం చేసిన అన్నంకి 2 స్పూన్లు నెయ్యి వేసేస్తారు. అట్లా చేయకూడదు. 1 స్పూన్ సరిపోతుంది. 1 స్పూన్ లేకపోతే అర స్పూన్ అయినా పర్వాలేదు. ఎందుకనండి, నెయ్యి హెల్దీయే కదా. నెయ్యి హెల్దీయే, కానీ మనం ఒకటేసారి, నెయ్యి కూడా కొవ్వు పదార్థం. సో, ఒకటేసారి ఇట్లాంటి వేరే, ఇప్పుడు తల్లిపాలలో ఉండే కొవ్వు పదార్థం ఫ్యాట్ వేరే, నెయ్యిలో వచ్చేది వేరే కదా. సో, కొంచెం తేడా ఉంటుంది కాబట్టి బేబీస్కి డైజెస్ట్ అవ్వడం కష్టం. అది. అండ్ ఫుడ్ ఫ్లేవర్ కూడా బేబీస్కి తెలియాలి. ఇప్పుడు నెయ్యి ఎక్కువ వేసేస్తే నెయ్యి టేస్ట్ వస్తుంది, కానీ
మనకి ఫుడ్ టేస్ట్ రాదు. Correct. మనం వేసిన ఆ అరటికాయ ముక్కనో లేకపోతే Carrot. క్యారెట్ ఇట్లాంటి పప్పు, ఈ ఈ టేస్ట్ రాదు, ఓన్లీ నెయ్యి టేస్ట్ వస్తుంది. సో దాన్ని బట్టి కూడా పిల్లలు ఎంత బాగా యాక్సెప్ట్ చేస్తారు లేకపోతే ఎంత రిజెక్ట్ చేస్తున్నారు ఫుడ్ ని అనేది కూడా ఉంటుంది. పాపం వాళ్ళు చెప్పలేరు. అవును. మనమేమో అతి ప్రేమతో నెయ్యి వేసేస్తారు. వెగటుగా ఉందో తెలియదు, నచ్చలేదో తెలియదు. అది అందుకు ఏదైనా కొంచెం క్వాంటిటీస్ చూసుకొని వేయాలి. అది సో మార్నింగ్ ఒక ఫ్రూట్, కొంచెం పెద్దగా అవుతున్నారు అంటే 8 months వచ్చింది, 8 నెలలు వచ్చాయి పాపకో బాబుకో అంటే రోజు 2 పండ్లు కూడా పెట్టచ్చు. పొద్దున ఒకటి సాయంత్రం ఒకటి పెట్టచ్చు అట్లా. సో అండ్ ఇప్పుడు కొత్త ఫుడ్ ఇంట్రడ్యూస్ చేస్తున్నారు అంటే ఒకటేసారి అన్ని కొత్త ఫుడ్స్ ఇంట్రడ్యూస్ చేయకూడదు. అంటే సో 6 నెలలు అయిపోయింది, 7వ నెల అంతా ఉట్టి ఒక క్యారెట్ ఒక బీట్రూట్ ముక్కనే పెట్టారు అనుకోండి అన్నం పప్పుతో. సో నెక్స్ట్ ఇంకొక కాయగూర మీరు ఇంట్రడ్యూస్ చేయాలనుకుంటున్నారు, ఓకే, బాబుకో పాపకో, వాళ్ళకి ఏం చేయాలంటే ఇప్పుడు ఒక్క వేరే లైక్ బీన్స్ కానీ పీస్ తీసుకుంటున్నారు, బఠానీ తీసుకొని అది బాగా ఉడకపెట్టి మ్యాష్ చేసి కొంచెమే యాడ్ చేయాలన్నమాట. అది సో వాళ్ళు ఆల్రెడీ మీరు క్యారెట్ పెడుతున్నారు కాబట్టి అన్నంలో క్యారెట్ మిక్స్ చేసేసారు కాబట్టి ఆ అన్నంలోనే కొంచెం పీస్ వేసేసి పెట్టండి. ఒకటేసారి కొత్తది పెడితే కూడా వాళ్ళు యాక్సెప్ట్ చేయలేరు. అది సో మెల్లగా క్యారెట్ తీసేసి అప్పుడు మళ్ళీ పీస్ పెట్టడం, ఒక 2-3 రోజులు ఇదే ఫుడ్ పెడుతూ దాని తర్వాత ఇంకా ఏదైనా కొత్తది పెట్టచ్చు. ఓకే. కొంతమంది ఏం చేస్తారంటే ఇవాళ క్యారెట్ పెట్టి కొత్తగా మళ్ళా రేపు ఇంకో కొత్త కాయగూర పెట్టేసి రేపు ఎల్లుండి ఇంకొక కొత్త పండు పెట్టేసి అలా చేస్తారు. అలా వాళ్ళు అలవాటు చేసుకోలేరు. యా, ఫుడ్ అనేది డైజెస్ట్ కాదు వాళ్ళకి అంత ఈజీగా, డైజెస్ట్ కూడా అవ్వదు. అండ్ ఆ ఫుడ్లో ఉండే మంచి న్యూట్రియన్స్ అవన్నీ కూడా మనకి ఎక్కువగా మనకి అందాలి బాడీకి అంటే ఎక్కువ రోజులు పెడితేనే వస్తుంది. అంటే ఇప్పుడు యాపిల్లో విటమిన్ సి అనేది ఎక్కువగా ఉంటుంది అనుకుందాం, రైట్? సో ఇప్పుడు ఆ విటమిన్ సి అనేది మనకి పాపకో బాబుకో ఎక్కువగా ఉండాలి అంటే యాపిల్ ఒక్కరోజు పెడితే సరిపోదు, ఎక్కువ రోజులు పెడితేనే ఆ విటమిన్ సి అనేది వస్తుంది బాడీలో, పెడుతూ ఉండాలి. అట్లా కొన్ని రోజుల తర్వాత ఆపి ఇంకొకటి పెట్టచ్చు అట్లా. అప్పుడు అరటిపండు కానీ సపోటా కానీ సీతాఫల్ కానీ మామిడి పండు సీజన్ ఇప్పుడే అయిపోయింది కానీ బట్ సీజనల్ ఫ్రూట్స్ పెట్టుకోవచ్చు. సీజనల్ ఫ్రూట్స్ పెట్టచ్చు. ఎస్, తక్కువ వాళ్ళు అరాయించుకునే వరకు. ఎస్. సరే, మీరు నాకు ఫుడ్ చెప్పారు, ఫ్రూట్స్ చెప్పారు, ఇంట్లో హోమ్ మేడ్ ఫుడ్ అంతా చెప్పారు, కానీ చాలా మంది సెర్లాక్ అని ఇలాంటివి వాడతారు కదా, మరి అవి హెల్దీ ఏనా? సో రెడీమేడ్ ఫుడ్స్ ఏవి అంత హెల్దీ కాదు. ఫస్ట్ ఏంటంటే దాంట్లో ఫ్యాట్స్ ఆర్టిఫిషియల్గా యాడ్ చేస్తారు, ఎందుకంటే బేబీ కొంచెం హెల్దీగా గ్రో అవ్వాలి, బొద్దుగా కనిపించాలి కదా. అండ్ మనకి ఇండియన్స్కి ఏంటంటే ఎంత లావు ఉంటే అంత హెల్దీ అని అంటారు. అది చాలా రాంగ్ కాన్సెప్ట్. బట్ అవును, సో అది ఎంతైనా అది కొంచెం ఒక ల్యాబొరేటరీలో ప్రిపేర్ చేసింది కాబట్టి న్యాచురల్ ఫుడ్స్కి ఎంత కనెక్ట్ అయి ఉంటే అంత బెటర్ అనమాట. అది యాక్చువల్గా ఈజీగా మిక్స్ చేస్తారు, బట్ టమ్మీ ఫిల్లింగ్ గా ఉండటం కోసం పెడుతున్నట్లే అనిపిస్తుంది, కానీ హెల్దీ కాదు. ఇంకొకటి ఏంటంటే దాంట్లో కొంచెం అన్న ప్రిజర్వేటివ్స్ అనేది యాడ్ చేస్తారు, ఖచ్చితంగా ఎక్కువ రోజులు ఉండాలి అని. ఇంకొకటి యాపిల్ ఫ్లేవర్, ఆరెంజ్ ఫ్లేవర్ అని రాస్తారు. ఫ్లేవర్ అనేసరికి దాంట్లో ఆర్టిఫిషియల్గా ఫ్లేవర్ అనేది యాడ్ చేస్తారు, కలర్ కూడా యాడ్ చేస్తారు. సో అది ఇంత చిన్న వయసు నుంచి అలవాటు అయిందంటే అస్సలు మంచిది కాదు హెల్త్కి. జనరల్గా అసలు ఫుడ్కి కలర్ ఉన్న ఫుడ్ ఏది కూడా పెద్దవాళ్ళకే మంచిది కాదు, పిల్లలకి అసలు పెట్టకూడదు. ఎంతో కొంత కష్టపడైనా కాస్త టైం పెట్టుకొనైనా పిల్లలకి చక్కగా ఇంట్లో చేసుకొని పెట్టుకుంటే వాళ్ళు హెల్తీగా పెరగడానికి అవకాశం ఉంటుంది. ఊరికే ఒళ్ళు వచ్చేసే కంటే ఆరోగ్యంగా ఉండటం మనకు ముఖ్యం కాబట్టి. చాలా చక్కగా చెప్పారు తేజస్వి గారు. థ్యాంక్ యూ అండి.